చిత్తూరు జిల్లా కుప్పంలో ఉచిత ఇసుక విధానంపైన ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ అన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ కూడా త్వరితగతిన అమలు చేస్తామని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం ఎన్నో అక్రమాలు చేసిందని ఆయన విమర్శించారు. వైసీపీ నాయకులు ఇసుక మాఫియాతో అవినీతికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. ఈరోజు ఉచిత ఇసుక విధానాన్ని జీవో నెంబర్ 43 ద్వారా అమల్లోకి తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా పేద ప్రజలు, మధ్యతరగతి వారు అందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మనందరికీ తెలుసు, ఎన్నో లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయి వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడి ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు కూడా మనం గత 5 సంవత్సరాల్లో చూడటం జరిగింది. మామూలుగా ఇసుక నేలలో ఉంటుంది, కానీ ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం లాస్ట్ 5 సంవత్సరాల్లో మనం చూస్తే కొండల మొత్తాన్ని కిందకి నేలకు తీసుకొచ్చారు. ఇసుక మొత్తాన్ని తీసుకొచ్చి హైవేల పక్కన గుట్టల కింద పోసి నిస్సిగ్గుగా వాళ్ళు చెప్పిన రేటుకి